ఆకాశం చూడ్డానికి అందంగానే కనిపిస్తుంది, కానీ అందుకోవటమే కష్టం. ప్రేమ కూడా అంతే. ఊహ తెలియకముందు మనం మొదటిసారి వేసే అడుగులు, తెలిసాక ప్రేమించిన వాళ్ళ కోసం మనం వేసే అడుగులు రెండూ ఒకటే. చిన్నప్పుడు పడిపోతే లేపడానికి చుట్టూ చాలా మంది ఉంటారు. అదే ప్రేమలో పడితే అందరూ దూరంగానే ఉంటారు. ఆ దూరాన్ని కూడా దగ్గర చేసేదే ప్రేమ. కావ్య, ఇక్కడేం చేస్తున్నావు? పొద్దున్నుంచి నీకోసం వెతుకుతున్నా. ఆ మందు బాటలేంటి? ఈరోజు గుర్తుందా? నాకు ఈ ప్రపంచం కొత్తగా పరిచయమైన రోజు. నా మనసుని కోరుకున్నవాడు నాలో బ్రతకడం మొదలుపెట్టిన రోజు. ఊపిరున్నంత వరకు వాడి ప్రేమ నాకు తోడుగా ఉండేలా చేశాడు. వాడి కోసం ఇంతకంటే ఏం చేయగలను? राजू, एक एग फ्राइड राइस, एक एग नूडल्स। హలో, ఎంతసేపు? రే చోటు, వీడెక్కడికి వెళ్ళాడు? హలో, ఎంత అందంగా ఉన్నావు. నిజంగా నువ్వు వస్తే చూడాలనుంది. చాలా ఆశగా ఉంది. మళ్ళీ మళ్ళీ చూడాలనుంది. చూడు, నా కళ్ళెదురుగా ఇంకా నేను చూస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందు ఉన్నట్లే ఉంది ఇంకా. రే, పని చేయకుండా అక్కడేం చేస్తున్నారా? మీరు మీరు ఇక్కడ వస్తున్నా అన్న. హలో, ఆర్డర్ ఇవ్వకుండా తీసుకొచ్చావేంటి? హలో మిస్టర్, నిన్నే చూసింది చాలే, పో.
అబ్బా వెళ్ళిపోయిందా? ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూస్తూ ఉండాలనిపించింది. ఇన్నాళ్ళు నువ్వు తప్ప నాకు ఎవరూ లేరనుకున్నా, కానీ ఇప్పుడు ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఏమంటావు? ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? వస్తుందా రాదా? టెన్షన్గా ఉంది. ఖచ్చితంగా వస్తుంది. ఎలాగైనా నా ప్రేమ విషయం తనకి చెప్పేయాలి. ఆగండి ఒక్క నిమిషం. నా పేరు శివ. అదే అండి, మీరు మా రెస్టారెంట్కి వస్తుంటారు కదా, అక్కడ పనిచేసే అబ్బాయిని గుర్తుపట్టారా? ఒక్క నిమిషం. మరి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీకు చెప్పాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నా, కానీ ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఒంటరితనమే. మందు మనుషుల్ని దూరం చేస్తుందంటారు, కానీ నా జీవితంలో మాత్రం ఒంటరితనాన్ని దూరం చేసింది. అందుకే నాకు బలహీనత అది. ఒక్క మాటలో చెప్పాలంటే అది నా బంధం కూడా. నా బాధని, నా సంతోషాన్ని ఎప్పుడు దాంతోనే పంచుకుంటుంటాను. నాకు తోడుగా అది, దానికి తోడుగా నేను. ఇప్పటిదాకా నేను అలాగే బతికాను, కానీ ఇప్పుడు ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పలేను. పిచ్చి. అరే, మాట్లాడుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారండి. ఆగు. అమ్మాయి గుడ్డిదాన్ని ఇలా లవ్ చేశానా?
అయినా అది నన్ను కొట్టిద్దా? దాన్ని లవ్ చేశాను. అమ్మా కావ్య. ఓకే డాక్టర్, 1 అవర్లో వచ్చేస్తాను డాక్టర్. హాయ్ కావ్య. హాయ్ డాక్టర్. ఇంకో 1 అవర్లో ఆపరేషన్ ఉంది కావ్య, నువ్వు రెడీగా ఉండు. థ్యాంక్స్ డాక్టర్. ఎప్పటికీ తను ఇలాగే ఉంటుందనుకుని బాధపడేదాన్ని. తన జీవితంలో మొదటిసారి వెలుగు నింపుతున్నారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకు చూపిస్తుందా? నేను ఈ ప్రపంచాన్ని చూడబోతున్నానా? చాలా థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. కూల్. ఓకే ఓకే, డోంట్ వరీ. చిన్న హెల్ప్ చేస్తారా? ఇప్పటి వరకు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియదు. అసలు నాకు నేను ఎలా ఉంటానో నాకే తెలియదు. అలాంటిది తను ప్రపంచానికి దూరం అవుతూ నాకు ఈ ప్రపంచం చూసే అదృష్టం ఇచ్చారు. నేను చూసే నా మొదటి చూపు ఆ కుటుంబంతో మొదలు పెడదామనుకుంటున్నాను. ఓకే. రిలాక్స్. Slowly open your eyes. Open your eyes. Yes. తనకి కళ్ళు లేకపోతే ఏంటి? అయినా నేను ప్రేమించింది తనని కానీ తన కళ్ళని కాదుగా. తను నేను పెళ్లి చేసుకోవాలి. తనకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలి. నా కళ్ళతో తనకి ఒక లోకాన్ని చూపించాలి. ఈ విషయం తనకు చెప్పాలి. వెళ్తా. అయ్యా ఆకలేసి తింటే పెట్టండి అయ్యా. అయ్యో పాపం అన్నం తిని ఎన్ని రోజులైందో ఏమో. ఓ గాడ్, ఇతని గురించి ఏమైనా తెలిసిందా? లేదు డాక్టర్. ఇతను ఎక్కువసేపు బతకడు. స్పృహలో రాగానే నాకు చెప్పండి. డాక్టర్, నాకెవరూ లేరు. నేను ఒక అనాథని. నాకు ఒక సహాయం చేస్తారా? చెప్పు.
నీతో కలిసి బ్రతకాలనుకున్నాను. అది ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ నా ప్రేమ నిజం. అందుకే నేను దూరమైనా నా కళ్ళు నీకు దగ్గరవ్వాలనుకున్నాను. చిన్నప్పుడు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నాకు దగ్గరైతే ఇప్పటి వరకు ఉన్న ఒంటరితనం దూరమవుతుందని. చూడగానే ప్రేమ పుడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి మనసులో పుట్టిన ప్రేమ చావులో కూడా తోడుగానే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ప్రేమ అనే బంధానికి దూరంగా ఒంటరిగా బ్రతికాను కదా, అందుకే అది నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాను. మనుషులు దగ్గరగా ఉండి మనుషులు దూరంగా ఉండడం కంటే మనసులు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉంటేనే ఆ ప్రేమ ఇంకా ప్రేమగా ఉంటుందేమో. అందుకే నేను దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా నా ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నాలో ఒంటరితనాన్ని చూసిన నా కళ్ళు అవి ఇష్టపడిన వ్యక్తి దగ్గరికే చేరాయి. అందుకే ఇక నుంచి నీ బాధలైనా సంతోషాలైనా నీ మనసులో నుంచి బయటికి వచ్చే ప్రతి కన్నీటి బొట్టిని నా కళ్ళల్లో దాచుకుంటాను. నేను దక్కించుకోలేని నీ ప్రేమని ఆ ప్రేమకి గుర్తుగా ఉన్న నా కళ్ళకి పరిచయం చేస్తావు కదూ. కళ్ళతో పుట్టిన ప్రేమ మనసుకు దగ్గరవుతుంది, కానీ మనసుకు దూరమైన ప్రేమ కూడా కళ్ళతో దగ్గరవుతుందని నిరూపించాడు. ఇంతకంటే ప్రేమని ఎలా పరిచయం చేయగలడు? వాడు చనిపోయి కూడా నాకు తోడుగా నాలో ఉన్నాడు. బాధలో అయినా సంతోషంలో అయినా నా మనసులో నుంచి బయటకొచ్చే కన్నిటిని కూడా వాడి కళ్ళలో దాచుకున్నాడు. వాడి మీద ప్రేమతో బయటకొచ్చే ఈ కన్నిటిని వాడి కళ్ళు కూడా ఆపలేవని వాడికి ఎలా చెప్పాలి? ప్రేమ కదా. అందుకే ఎంత ట్రై చేసినా అవి బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి. ఐ మిస్ యూ, బట్ మై టీయర్స్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ.